అయితే మిగతా అంశాలను ఎలాగైతే మీరు పక్కకు పెట్టేసి ముందుకు దూసుకుని పోయేటటువంటి తత్వం ఉందో చాలా మంది మగవాళ్ళకి ఇలాంటి తత్వం ఉంటుంది. ఆడదే కదా, ఒక సంఘటన చూసిన తర్వాత మర్చిపోయి ముందుకు వెళ్ళిపోతుంది, మర్చిపోతుంది, నేను లేకపోతే తనకెవరు దిక్కు లేదు, వెనక్కి చూసేటటువంటి అవకాశం లేదు అనేటటువంటి ఏదైతే ఆలోచన శైలి మీలో ఉందో అది తప్పు. ఆ తప్పు వల్ల ఏమైంది అంటే కనుక మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయలేదు. సో ఏమైంది, రోజు రోజుగా మీరు ఇమోషనల్గా స్ట్రాంగర్ అయిపోయారు, ఆ అమ్మాయి మానసికంగా వీక్ అయిపోయింది. అంటే ఏంటంటే ఒక అమ్మాయి మీద, ఒక మానసిక పరిస్థితి మీద మీరు బ్యాలెన్స్ చేసుకుని, అంటే పచ్చిగా చెప్పాలి అంటే కనుక ఆ అమ్మాయి మానసిక పరిస్థితిని మీరు ఉపయోగించుకుని మీరు కావాల్సినటువంటి అవసరాలు తీర్చుకుంటూ మీరు సైడ్ ట్రాక్లోకి వెళ్ళిపోయారు. దానివల్ల ఏంటంటే ఆ అమ్మాయి మానసికంగా ఇరిగిపోయింది. అంటే ఏంటంటే మీ మీద ఇప్పుడు సింపుల్గా చెప్పాలి అంటే కనుక భర్త నాకు కావాలి అన్నా కూడా అది నమ్మకంతో చెప్పట్లేదు, అభద్రతతో చెప్తుంది. అంటే భర్త లేకపోతే నేను సమాజంలో జీవించలేను కాబట్టి ఈ మనిషి నాకు కావాలి అని చెప్తుంది. సో ఇప్పుడు మనకు ముఖ్యమైనటువంటి అంశం, ఆ అమ్మాయి మీకు కావాలన్నా మీరు ఆ అమ్మాయికి కావాలన్నా మీ ఇద్దరి మధ్యనటువంటి కావలసినటువంటి ఫౌండేషన్ పునాది ఏంటి అంటే కనుక మళ్ళీ మొదటి నుంచి మనం వర్క్ చేసుకుంటూ రావాలి. ఏంటి అంటే కనుక అది నమ్మకం అనేటటువంటిది. సో ఇది ఇప్పుడు ఆ అమ్మాయి ఆ పరిస్థితిలో, ఆ మానసిక పరిస్థితిలో ఉంది. ఒక్క మాట కూడా ఆ అమ్మాయి ఏడుస్తూ చెప్పలేకపోతుంది అంటే కనుక ఆ అమ్మాయి మీ మీద నమ్మకం లేదు, కానీ మీరు కావాలి అనుకుంటుంది. ఇది పెరగాలి అంటే కనుక, ఇది ఇంప్రూవ్ అవ్వాలి అంటే కనుక నమ్మకం పెరగాలి. ఈ రోజు మేడం సమక్షంలో మనకు కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మీరు కలుస్తారా, ఈ రోజు ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తారా అన్నది కాదు. ఏ నమ్మకాన్ని మీరు ఆ అమ్మాయికి ఇవ్వగలరు, మీ ప్రవర్తనలో ఎటువంటి లోపభూయిష్టాలు ఉండవు అని చెప్పి రానున్న రోజుల్లో మీరు ఎలా చూపెట్టగలరు. ఆడపిల్ల గురించి మీరిద్దరు పట్టించుకునేటటువంటి అంశం ఈ 9 సంవత్సరాల్లో ఏం జరిగింది అన్నది నాకు తెలియదు. కానీ ఏదైతే చెడు ఆ చిన్నపిల్ల, ఆ 7 సంవత్సరాల ఆడపిల్ల చూడకూడదో అవన్నీ కూడా ఈ 7 సంవత్సరాల పాటు చూసింది. దీన్ని బట్టి ఆ అమ్మాయి మనసులో కూడా అభద్రత పెరిగిపోతుంది. కాబట్టి ఆ పాప మల్లేశ్వరి వీళ్ళిద్దరు మనసులోంచి మీరు అభద్రత తీసేసి నమ్మకం పెంచితే కనుక మీరు సంతోషంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. లేదంటే కనుక ఈ సినిమా ఇలా నడుస్తూనే ఉంటుంది. మేడం, ఇది ఇందాక వెంకటేశ్వరి గారితో మాట్లాడితే ఫస్ట్ మ్యారేజ్కి ఒక కరెక్ట్ లీగల్ క్లారిఫికేషన్ అనేది ఇవ్వలేదు. ఎందుకంటే ఫస్ట్ మ్యారేజ్ మీరు ఎలా విడిపోయారు అనే దాని మీద పెద్దల సమక్షంలో విడిపోయారా, ఎలా విడిపోయారంటే నాకు విడిపోయాము అంతే అని అన్నారు. సరే, సెకండ్ మ్యారేజ్ మరి ఇది మరి సెకండ్ మ్యారేజ్ అందామా లేదా అనే ఆలోచనలు చూసేటప్పటికి ఇది ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయిపోయిందండి. ఎఫ్ఐఆర్ సెక్షన్ 498A కింద బుక్ అయింది. ఆల్రెడీ 26/3/2016లో బుక్ అయింది. ఈ బుక్ అయిన ప్రతిదీ కూడా ఎక్కడైనా కూడా ఎప్పుడైతే ఎఫ్ఐఆర్లు బుక్ అయినా కూడా ఇది 498A అనేది డౌరీ హెరాస్మెంట్ అనే దాని మీద కేసు అనేది బుక్ అవుతుంది. కానీ మీ దాంట్లో ఒక విచిత్రమైన వ్యక్తులు కూడా ఇందులో ఉండడం జరగడం మూలాన ఈ సమస్యకు ఒక కొత్త రంగు అనేది వచ్చింది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.